శరీరంలో ఉన్న 2 కిడ్నీలు ఫెయిల్ అయితే డయాలసిస్ చేయించుకోవడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు. వారానికి 2 లేక 3 సార్లు ఈ చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఖర్చుతో కూడుకున్న ఈ వైద్య పద్ధతి మన రాష్ట్రంలో ఇటు పేదవాళ్లకు అటు ధనికులకు అందుబాటులో ఉంది. ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు ఆధారంగా ఆరోగ్యశ్రీ కింద నిరుపేదలు ఆసుపత్రులలో డయాలసిస్ చికిత్స చేయించుకుంటున్నారు. ఇక ధనికుల సంగతి వేరేగా చెప్పనక్కర్లేదు. రేటు 3-4 ఇంతలున్నా ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల తలుపు తట్టడానికి వాళ్లు వెనుకాడరు. ఇటొచ్చి సమస్యల్లా మధ్యతరగతి వారికి, ఆ కుటుంబాలకు సంబంధించిన వారి కిడ్నీలు పనిచేయకపోతే డయాలసిస్ చికిత్స చేయించుకోవడం తలకు మించిన భారమే. వారికొచ్చే జీతమంతా ఈ చికిత్సకు పెట్టినా డబ్బులు సరిపోవు. అలాంటి వారికి సేవలందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది నెఫ్రో ప్లస్ అనే సంస్థ. ఏర్పాటైన తక్కువ కాలంలోనే హైదరాబాద్లో 2 సంస్థలను తెరిచి నాణ్యమైన డయాలసిస్ చికిత్స అందిస్తోంది నెఫ్రో ప్లస్. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో పాటు పూర్తి హైజెనిక్ ఎన్విరాన్మెంట్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని సంస్థ నిర్వాహకులకు చెబుతున్నారు. హాస్పిటల్ నుంచి బయటికి తెచ్చి స్టేబుల్ పేషెంట్స్కి మాత్రమే ఒక స్టాండలోన్ సెట్టింగ్, అంటే ఇది ఒక క్లినిక్ అన్నమాట. పెద్ద టెర్షరీ కేర్ హాస్పిటల్ కాదు, కానీ మెడికల్ క్లినిక్ వేర్ ఓన్లీ డయాలసిస్ ఇస్ పర్ఫార్మ్. మేము ఉట్టి డయాలసిస్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి, అండ్ మాది ఓవర్ హెడ్ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మా ఛార్జెస్ వేరే హాస్పిటల్స్ కన్నా చాలా తక్కువగా పెట్టాం. 1380 డయాలసిస్ పర్ సెషన్ ఛార్జ్తో మేము హైయెస్ట్ క్వాలిటీ ఇన్ ద కంట్రీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది మెయిన్లీ మన మిడిల్ క్లాస్ని ఆదుకోవడానికి. అటు తక్కువ ధరకే తాము అందిస్తున్న సేవలకు మంచి స్పందన లభిస్తోందని, చికిత్సకు వస్తున్న వారు కూడా సంతోషంగా తిరిగి వెళ్తున్నారని చెప్పారు. ప్రస్తుతానికి బంజారాహిల్స్, ఈస్ట్ మారేడ్పల్లిలో నెఫ్రో ప్లస్ బ్రాంచులు తెరిచామని, రాబోయే రోజుల్లో నగర వ్యాప్తంగా మరిన్ని సెంటర్లు తెరిచే యోచనలో ఉన్నామని నెఫ్రో ప్లస్ నిర్వాహకులు చెప్పారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మాకు బంజారాహిల్స్లో 1 year బ్యాక్ లాస్ట్ మార్చ్లో సెటప్ చేశాము. అండ్ ఆల్రెడీ అక్కడ 30 పేషెంట్స్ వరకు రెగ్యులర్గా వీక్లీ 2-3 డయాలసిస్ చేయించుకుంటున్నారు. మా పేషెంట్స్ చాలా హ్యాపీ ఉంటారు, చాలా హెల్దీగా ఉంటారు కంపేర్ టు ఎనీ అదర్ హాస్పిటల్ పేషెంట్స్. నెఫ్రో ప్లస్ని త్వరలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. మధ్యతరగతి ప్రజల పాలిట వరంగా నిలుస్తుంది నెఫ్రో ప్లస్. తక్కువ ధరకే డయాలసిస్ చికిత్స అందిస్తున్న ఈ సంస్థ రాబోయే రోజుల్లో మరిన్ని శాఖలు తెరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కెమెరామెన్ ఏవి శ్రీనివాస్తో మహేష్, ఛానల్ 4 హైదరాబాద్.